అందరికీ నమస్కారం. కులదైవం మార్కండే విషయ మన శ్రీశాస్త్రానికి నమస్కారం. నేను ఇప్పుడు చెప్పే కారణం అంటే నా పేరు ఉమ్మయ్య లింగయ్య. నేను ఉదయ సూచనకు సామాన్యం చేస్తున్నా. దాంట్లో కొన్ని ఇట్లా కండిషన్లు కొన్ని ప్రకారం ఉన్నాయి. అవి కండిషన్లు కొన్ని ప్రకారం తక్కువ అయితేనే మనం చూడం ప్రగతి అని సంబంధాలు కలిసాయి. లేకుంటే చాలా ఆడపిల్లలకి కండిషన్ బాగున్నాయి. అందరికన్నా ఎక్క ఆడపిల్ల కండిషన్ బాగున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకన్నా ఎక్క తల్లిదండ్రులు ఉన్నది. దానికనే బాగా దాన్ని వినంతి ఉన్నది. తోడం యాలని నమ్మకం చేసి మన పిల్లల భవిష్యత్తు మంచిగా కావాలి. మన పిల్లలకి ఎట్లు ఉండని శిక్షకు ఉండని, ఆత్మశిక్షకు ఉండని, శిక్షకు ఉండని, హై క్లాస్ చదువు ఉండని, ఎట్లు ఉండని, డిగ్రీ ఉండని, ఇంజనీర్ ఉండని, ఎట్లు ఉండని. దాని సమస్య లేదు మాకు ఈ వయంలో దిగినంటే 76,000 దిగడం అంటే మన సమాజ పిల్లలు పడుకుంటుంది. కండిషన్లు పెడుతున్నారు. ఆ కండిషన్లు కొన్ని దినాలు కొన్ని ఏళ్ళు పోతున్నాయి. కానీ అది ఇట్లా కావద్దని నేను చేసిన. నాకు ఈ వయంలో నాకు కొంచెం సంపాదించి అక్కడితో నేను తీయలేదు. అదే కండిషన్ అంటేనే నాది అందరికీ నాకు ఒకటి వినుపం, నాదొకటి సజెషన్, నాదొకటి కోరిక. అంతే. 6 నెలలు. 6 నెలలు అయినా ఏడుంది మీది వధువు సూచక కేంద్రం? ఇక్కడ మేము అది వధువు సూచక కేంద్రం వాల్చేన్ కాలేజ్ చట్టం మధ్య ఉన్నది. దాని పక్కన ఏటీఎం ఉన్నది. నాది ఠికానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నాది సామాన్యం పడే కాలేదు. అంటే ఇక్కడ పత్రికలు పోయినాయి. పత్రికలు పోయినాయి కానీ వాళ్ళు కండిషన్ పెడుతున్నాయి, వస్తున్నాయి అని ఏమవుతున్నాయి వెళ్తుంటాం మేడమ్కి. ఎట్లా అంటే మాకు ఇట్లా అనుభవం వచ్చిందంట. మేము పత్రిక బయోడేట్ ఇస్తాం కానీ ఇప్పుడు విషయాలు మేము బయోడేట్ చేయము. ఎట్లా ఇచ్చిందే ఎవరెవరో చూస్తారు, ఎవరెవరో చూపిస్తారు, ఎవరో చూపిస్తారు. అంటే జరక తెలిసిన వాళ్ళకి చూపిస్తే తెలియని చూపిస్తారు. దానికి ఏమవుతుంది వాళ్ళ పర్సెంట్ కూడా పర్సెంట్ అని చెప్పారు. మాకు కుళ్ళి కావాలి, అది కాదు, ఇది కాదు. దానికి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేనే ఒక అవన్నీ ఫోన్ ఇచ్చింది ఆమె తల్లికి. మాకు ఇట్లా బయోడేట్ నేనే బయోడేట్ చేయడం వాళ్ళకి వాడరు. మనం మీ బయోడేట్ కాంటాక్ట్ ఎలాగైతుంది, మళ్ళీ మీరు ఎవరెవరు చూస్తారు, ఎవరెవరు చేస్తారు అవన్నీ కలిగి నేను అక్కడ వచ్చినాక పుణ్యకు వచ్చినాక కడతా. మీదేమున్నది నాది ఎట్లా ఉన్నది, మాది ఎట్లా వదిలి ఎట్లా ఉన్నది అనుకుందా ఇట్లా నా దగ్గర కూడా వచ్చే బయోడేట్ పైన వచ్చిందంటే ముఖంలో వస్తుంది. ముఖంలో అంటే నాది ఎట్లా ఉన్న పిల్లగాడు, నా ఈయన ఉన్నాడు, నా పిల్ల ఇది ఉన్నది, ఇట్లా కావాలి, పిల్లవాడు ఇట్లా కావాలి, పిల్ల ఇట్లా కావాలి. నేనేమంటే పైన బయోడేట్ దాని నుంచి నాకు తొడమందా తొడం కొల్లి తొడం రమ్మని తెలుస్తుంది. అని ఇంకోటి ఏమున్నది ఈ దాంట్లో కూడా బాగా చేస్తే మళ్ళీ బయోడేట్ చేస్తే ములకత అట్లే తీసుకుంటుంది. నేను బయోడేట్ చేస్తే నా దగ్గర వచ్చేది కూడా వచ్చేది అని కాంటాక్ట్ నాకు తీసేవాడు. ఎక్కడికి తీసుకుంటలేదు అని నాకు తీసేపోయి నాకు ఇంటికి పడేయాల. నువ్వు వచ్చేపోయేది నేను ఇట్లా చేస్తా. ఇంకో వదిలిసి వచ్చాక అంటే నేను కూడా సమాచారం దెబ్బతోనే పొయ్యి ఖర్చు తీసుకుంటున్నాను. ఇట్లా అది ఏం ఎక్కలే వాళ్ళకి అది ఉద్యోగం. ఇది కూర్చోవడం మంది ఏమో అనుకుంటా. దీనికన్నా ముందుగా మేము ఎన్నో వేలు ఇచ్చినాము, ఎన్నో ఖర్చు చేసినాము వదిలిసి వచ్చేటప్పుడు అని వాళ్ళు తప్పినారు. ఏడన్నా తక్కువ చేసి పిల్లవాడికి డిగ్రీ పిల్లలు చూపించే అనేది చూపిస్తా అనేది అపేక్ష ఇట్లా 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 చేయొద్దు. అది తప్పదు. ఇప్పుడు చాలా నాకు తెలిసింది. దాని దగ్గర మేము చెప్తున్నాము ఇంకో సంఘటన చెప్పండి. నా కండిషన్ బయోడేట్ చూసేది అని బయోడేట్ ఇచ్చినా కానీ నేను వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళ పరిస్థితి ఏముండదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు అంటే మన దీంట్లో కూర్చుంటారా, మన దీంట్లో కూడా అంటే పిల్ల ఇచ్చే మంచి నడిపి ఇస్తాడా, పిల్లగానికి కుదురుతుందా. దీంట్లో కూడా మా ఉద్దేశం పోతాం. మేము అన్నాం మీరు సొంతం చేయ బాడికేదా నాకు సమస్య లేదు. అది చేసుకుంటాడు ఇస్తాడు వాళ్ళు మీరు ఇచ్చారు. మేము ఇస్తాం. మేము వస్తే మీ పరిస్థితి ఏముండదు. ఇట్లా బడ మీద ఎట్లా ఉన్నది మీరు దానికి నడిపించుకుంటారు లేదా, పిల్లగాడు మంచిగా నడచలేదా ఆ దీంట్లో పోతుంది. ఇంకా వాళ్ళకైనా అపేక్ష ఏం లేదు. మళ్ళీ మీకు ఇంకేమైనా అగ్రేం చేయాలి. మేము మెడవ తీసుకోవాలని అనుకుంటున్నాము. కానీ అందులో ఏమవుతుంది మేడం ఆడలు వస్తలేవు. ఆడపిల్లలు తల్లిదండ్రులు వద్దాము వాళ్ళది గొడవ ఉంది. కరెక్ట్ అంటే కొన్ని
తోడునండి ఎవరైనా చూసిండొచ్చు, ఎవరైనా అడిగిండొచ్చు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ వచ్చినా మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇక్కడికి వచ్చినా కానీ పిల్లలు చూసిన కానీ చర్చలు అవుతాయి. దానికి తోడు ఆడపిల్లలు వచ్చారో మగ పిల్లలు మీద వస్తుంది. మేము ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాము, ఇది ఒక్క జాగా కడితే ఏమైనా అయితే అంట నా మేవ ఇట్లా ఇంకో లెక్క లేదు కదా, చాలా పద్ధతులు పూజ వస్తున్నాం మనం. మీకు ఖర్చుండే కదా, మీ గుడి మీద ఇట్లా చెట్టు నాకు పచ్చిన్న పట్టిన తయారు చేసిన మేము ఇద్దరు అంటే వడ్డువారు మేము పక్షులు చూసినాము హెవీ అని మేము పద్ధతులు సమాజ పద్ధతితో గోల్డ్ మేళకి వచ్చింది మాది అని జాతీయ ద్వారా పెట్టి కార్యక్రమం చేస్తాము. అది దాని సర్వస్వ జవాబారి మాది. ఇంకొకటి ఏపీ అయినా కానీ అట్ల ప్రకారం అంటే ఏపీ చక్రాల నుంచే ఇట్లా మేము దాంట్లో తయారు చేసి పెట్టాను. అయితే మీకు ఇప్పుడు పిల్లలు జల్దీ ఒప్పుకుంటలేదు, ఆడపిల్లలు మీరు ఏమంటారు, ఆడపిల్లలు అంటే జల్దీ కండిషన్లో ఒప్పుకుంటలేదు, మీరేం చెప్తారు? కండిషన్ తోడం నమ్మకం తీసుకోవాలి. ఇప్పుడు ఏం కూడా వచ్చింది ఏం సివిల్ ఇంజనీర్ ఇప్పుడే ఒక డామిని ముందా నేను తెలుసుకున్నాను. మా నాన్న మీ అపేక్ష మేము పైన పత్రిక ఇచ్చినాక ఏం చేస్తాం, బయోడేటా ఇచ్చినాక ఏం చేస్తాము కి మీ అపేక్ష ఏముంది. అపేక్ష అంటే మాకు ఇట్లా కావాలి చూడు మా దగ్గరకి కావాలంటే కదా కొంత చూడాలి పడతాయి ఏమి కొంచెం మాదే మేమేంటి మా పిల్లవాడైతే మా పిల్ల ఏం చేసేది ఏమి అది కావాలి ఇది కావాలి కలవలేదు. కొన్ని ఏళ్ళు వచ్చింది 30 అంటే 30 వస్తుంది. వాళ్ళు అప్పుడు వాళ్ళ విరామం ఎప్పుడు కావాలి తల్లిదండ్రులకి ఎందుకు ఇప్పుడు పూర్వకాలం నుంచి మనది ఆ వయసులో అయితేనే మంచిది. నా దగ్గర దిగినా నేను వయసు దారి అవుతుంది, ఇలా వయసులో కూడా కావాలి, ఆ పిల్లలు కూడా ప్రత్యేక వంశులకి వాళ్ళ పిల్లలకి మంచిగా పుట్టాలి, చదువుతూ ఉండాలి, మంచిగా నిరుగుతూనే ఉండాలి. ఆ ఉద్దేశం తీసుకున్నాం. మా ఉద్దేశాల్లో ఏం లేదు. చూడడం ఏమున్నది మరి శిస్తని అంటే నేను అడుగుతా కదా, పాతకాలం విచారాలు అడుగుతాం. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకేమో అనిపిస్తుంది, వాళ్ళకి ఇప్పుడు ఏమో అనిపిస్తుంది, నాకు కంటించేది ఏమో లేదు పట్టాల్సింది. నేను కాదు, ఎందుకంటే మన పూర్వీకుడు నచ్చేది ఉన్నది అసలు నచ్చిందే చెప్తున్నాను. ఎవరు ఏమి నా పిల్ల ఇద్దరే కావాలి, నా పిల్ల ఇట్లా చేసింది, నా పిల్లవాడు ఇద్దరే ఇదే కావాలి, నా పిల్లవాడు ఐటీ పార్క్లో ఉన్నాడు అంతమానికి ఇంత పగాడు, పిల్లకి అదే అంతనే పగాడు కావాలి. కానీ ఇది కాదు, అపేక్షలు ఇద్దరు వెళ్ళింది ఎక్కడెక్కడ పిల్ల అపేక్షలు ఎక్కువ ఆడపిల్ల ఎక్కువ అనిపిస్తూ ఉన్నది. అందుకని దానికంటే నీకు ఒకటి మీ దగ్గర వచ్చే కారణం అంటే ఏమి వస్తుందా కి నా దీంతో నా ములాఖత్ అని సమాజంలో ఇప్పుడు జరిగే ములాఖత్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకి ఏమైనా పరివర్తన అవుతాయా, వాళ్ళు తెలిసి వస్తాయా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఏమి ఏళ్ళలో కూడా చేస్తాయి. ఇప్పుడు అయింది డిగ్రీ అయ్యే దగ్గర 20 అవుతుంది ఈ డిగ్రీ అయ్యే దగ్గర కరెక్ట్ లేదు. కానీ ఆ డిగ్రీ అయినాక మీరు చేయండి కదా, మీరు డిగ్రీ అయినాక ఆ వయంలో చేయండి. మీరు ఆ లగ్గం ఏమో విన్నారు కదా, మన పిల్లలు పుట్టారు వయం కూడా ఆ వయం వచ్చింది. ఫస్ట్ చేసిన తర్వాత అంటే సంతానం మీద పుట్టేది అని సంత రాసేది వాళ్ళకి, సంతానం నిరోగి పుడతారు ఏమని అవుతుంది. అది ఏముంటుంది దేవుడితో ఒకటి ఇలా ఉంటుంది, గర్భాష ఇది ఒకటి ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం దీనిలో కొట్టండి మనం చేస్తే గర్భం మంచిగా నిలిచేది, పుట్టే పిల్లలు మంచిగా